తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసమాదరణతో మధ్యాహ్న కాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి, కుటుంబంలోని ప్రతి బిడ్డలకు, దైవజనులకు శుభములు, వందనములు. హల్లెలూయా. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయన నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడాగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. శక్తిమంతుడాగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. రమ్మనుచున్నాడు
సన్నిధిలోకి రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు. మధ్యాహ్నకాల ప్రార్థనలకు ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల ప్రార్థనల్లో నాయన తండ్రి, మీ యొక్క సన్నిధి, మీ ప్రేమ, మీ ఆదరణ మాకు దయచేయండి. నిన్నటి దినం నుంచి ఇంతవరకు మాలో ఉన్న లోపాలను ఆయన దోషాలు, అతిక్రమము, అవిధేయత, వాటి ద్వారా నాయన జరిగినటువంటి ప్రతి పాప శాపాలను మీ పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించి తిరిగి నీ బిడ్డలుగా చేర్చుకునమని, క్షమించమని మొరపెడుతున్నాను. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ మీద మీ మహిమగల హస్తాన్ని చాపండి అయ్యా. వారిని ఆదరించండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నామయ్యా, సహాయం చేయండి నాయన. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుమని కీర్తనలు 17:8-9 ప్రకారం ప్రతి బిడ్డను కాచి కాపాడి సంరక్షించండి అయ్యా. మీ సహాయం లేకపోతే మేమేం చేయలేము నాయన, సహాయం చేయండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అవునయ్యా, నహూము 1:7 ప్రకారము ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించనని కీర్తనలు 34:7 ప్రకారం ప్రతి బిడ్డను కాచి కాపాడి సంరక్షించమని, ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ దూతల కాపుదలను తోడుగా ఉంచమని వేడుకొంచున్నాను. ఆయన యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని కీర్తనలు 125:2 ప్రకారం నాయన ఈ బిడ్డలను కాచి కాపాడి సంరక్షించమని వేడుకొంచున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించనని తండ్రి, నీ యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డను కాచి కాపాడి సంరక్షించమని మొరపెడుతున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా, కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డ అవసరతలు తీర్చండి నాయన. సాధారణ అవసరతలు కూడా తీర్చండి. గృహం అయితేనేమి, వాహనము, వీసా, అదేవిధంగా వాళ్ళ చదువుల విషయంలో, వారి రాకపోకలను ప్రతి విషయంలో మీరు కాచి కాపాడి సంరక్షించి వారి అవసరతలు తీర్చమని, వారికి స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. జ్ఞానం దయచేయండి అయ్యా. 10th క్లాస్ బిడ్డలకు పరీక్షల్లో విజయం దయచేయమని మొరపెడుతున్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు నాయన పనిచేయ స్థలాల్లో వారికి కాపుదల దయచేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన ఆర్థికంగా వెనుకబడిన బిడ్డలకు సహాయం చేయండి. వ్యాపార అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వ్యాపారం చేసే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానం దయచేయండి. వారి నీతి న్యాయాలు కలిగి వ్యాపారం చేసుకునడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకు నాయన ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. కుటుంబాల్లో నాయన ఉన్న సమస్యలన్నింటినీ దూరపరచమని వేడుకుంటున్నాను. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో జ్ఞానం దయచేయండి. యవనస్తులకు మీరు తోడుగా ఉండండి నాయన. ఆ బిడ్డలు నాయన మంచి జీవితము నీ ద్వారా ఎన్నుకొని వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. భార్యాభర్తల బాధ్యతలను దయచేయండి నాయన. వారికి సహాయం చేయండి. బిడ్డలను సంరక్షించే విషయంలో మీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులను దీవించండి, పిల్లలను దీవించండి, సమాధానం దయచేయండి. సంతాన భాగ్యము లేని బిడ్డలకు సంతానం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సుఖప్రసవం దయచేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఆయన. తండ్రి, తెలిసి తెలియక విడాకులు కోరుకుంటున్న బిడ్డలు ప్రేమతో సహనము, ఓర్పు కలిగిన ఆయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి. పిల్లలున్న కుటుంబాల్లో మరీ ఘోరంగా వారి జీవితాలు నాశనం చేసుకోకుండా నాయన బిడ్డల జీవితాలు కట్టబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. బిడ్డలకు తల్లి తండ్రి ఎంత ముఖ్యమో నాయన తండ్రి వారికి విశదపరచమని వేడుకుంటున్నాను. తండ్రి, విధవరాలను దీవించండి, అనాథలను దీవించండి, వారికి సహాయం చేయమని మొరపెడుతున్నాను. చావు బ్రతుకుల మధ్య కొట్టుముట్టాడుతున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి, స్వస్థత దయచేయండి. ఆత్మహత్య తలంపులను కొట్టివేయమని వేడుకొంచున్నాను. తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని సమకూర్చండి అయ్యా. ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న వారికి అన్నిటిని తుడవండి. వారి మనసులో ఉన్న గాయాలను మాన్పమని వేడుకొంచున్నాను. ఆయన బంధకాలను కొట్టివేయండి. వెనుదిరిగినటువంటి బిడ్డలను తిరిగి మీ సన్నిధిలో సంరక్షించి వారిని మంచి మనసు కలిగి జీవించడానికి నేర్పించమని వేడుకొంచున్నాను. చెడు అలవాట్లు కలిగిన ప్రతి బిడ్డల యొక్క అలవాట్లను పూర్తిగా దూరపరచండి. దాని ద్వారా వారి శరీరం నాశనం కాకుండా, రోగాల పాలు కాకుండా సహాయం చేయండి.
మంత్ర ప్రయోగాలను కొట్టివేయండి అయ్యా. మీ యొక్క శక్తితో నింపండి. ఆవేశపూరితమైన సమస్యల ద్వారా వారి జీవితాల్లో నష్టపోకుండా సహాయం చేయండి నాయన. భయం తీసివేయండి, చింత తీసివేయండి, బాధ, మానసిక ఆందోళన దూరపరచమని వేడుకుంటున్నానయ్యా. కోపాన్ని దూరపరచండి నాయన. కోపం ద్వారా పాపం జరుగుతుందని తెలియపరచండి నాయన. మీకు స్తోత్రాలు. ఒంటరితనంతో బాధపరిచిన బిడ్డలకు నాయన, ఒంటరితనం కాదు, దేవుడు తోడుగా ఉన్నాడని ప్రార్థించాలని వారికి బయలుపరచమని వేడుకుంటున్నాను. విడిచిపెట్టబడిన బిడ్డలకు మీరు సహాయం దయచేయండి, మీరు ఆదరించండి నాయన. ఆయన నిరుత్సాహంతో ఉన్న బిడ్డలకు ఉత్సాహం దయచేయండి, ఉజ్జీవంతో నింపండి నాయన. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి. వారి సొంతగా ఏది కట్టుకోలేరని సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆయన నీ యందు విశ్వాసం భయభక్తులు దయచేయమని మొరుపెడుతున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి. ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. వారి వైఖరిని మార్చుకునే భాగ్యం దయచేయండి. అహంకారం కొట్టివేయండి, ప్రతీకారం కొట్టివేయండి, కఠినత్వం తీసివేయండి, శత్రుత్వాన్ని దూరపరచమని వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలు ఆ కుటుంబాల్లో జరిగించండి నాయన. అసూయను దూరపరచండి నాయన. కొండంలాడే నాలుకను పూర్తిగా దూరపరచండి నాయన. ఆ నాలుకలను మీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు ఆత్మీయ వరాలు దయచేయండి నాయన. నాయన మీ సన్నిధానంలో సన్నిహితంగా ఉండే భాగ్యం దయచేయండి. శోధనలను శ్రమలను నాయన ప్రార్థన ద్వారా జయించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ పొందుకునే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ వరాలతో ప్రతి ఒక్క బిడ్డ నింపబడి నీ సేవలో ప్రతి ఒక్కరూ ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయండి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో ప్రేమనే నిలబడుతుందని. ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నావు తండ్రి. దేవుని ప్రేమించి ఇతరులను కూడా ప్రేమించేటువంటి భాగ్యం దయచేయండి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు. వాక్యం మా అందరి పట్ల నెరవేర్చండి నాయన. నీ నడిపింపు, నీ చిత్తం నెరవేర్చండి. ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఎవరు కష్టంలో ఉన్నా ఏమున్నా ఉపవాస ప్రార్థనల ద్వారా ఇది సాధ్యమని మీ సన్నిధానంలో మోకరించి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన వారు జయం పొందుకొని మీ సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం దయచేయండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతనావు. ఇచ్చే స్థితిని మాకు దయచేయండి నాయన. అవునయ్యా, సమస్తము ఎరిగిన దేవుడవు నాయన తండ్రి. ఈ దినంన నాయ తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు, నూతనంగా జన్మించిన బిడ్డల కొరకు, వారి నామకరణాల కొరకు, గృహప్రవేశాల కొరకు, ఏ బిడ్డలైతే శుభకరమైనటువంటి ఆ యొక్క ఫంక్షన్స్ చేసుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభు వారిని దీవించండి నాయన. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేయండి నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నాను. నీ కుమారుడిని ఏర్పరచుకున్నారు దేవా. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. ఆయన చేస్తున్న పనుల్లో విజయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితాలను కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన. వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి నాయన. నీ కుమారుడు మోషే గారిని, తన భార్య, బిడ్డలను, తల్లిదండ్రులను, వారు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆ సేవలు ఇంకా పరిపూర్ణంగా ముందుకు సాగడానికి మీ కృప కుమరించండి నాయన. అదేవిధంగా శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. వారి పరిచర్యలను దీవించండి. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరిచి నడిపించమని వేడుకొంచున్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తము, నీ పాత్రగా నేను వాడబడి నీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి నీకు ఇష్టరాలుగా నాయన ఈ లోకంలో ఎంతోమంది కొరకు ప్రార్థించి వారి జీవితాలు కట్టబడే విధంగా నన్ను వాడుకోనమని వేడుకొంచున్నాను నాయన. నా అక్క, అన్న, తమ్ముడు కుటుంబాలను దర్శించండి. వారి జీవితాల్లో మేళ్లు దయచేయండి. రాబో ప్రతి అపాయాలను, ఆటంకాలను దూరపరచండి. చీకటిని పారద్రోలండి. జరగవలసిన ప్రతి కార్యక్రమంలో మీ హస్తాన్ని ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. మంచి చదువులు, మంచి జాబులు నాయన, అన్ని విషయాల్లో మీ కృప చూపించండి నాయన. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచేయమని ఈ మధ్యాహ్నకాల ప్రార్థనను అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజెప్తూ, రాత్రికాల ప్రార్థనల వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ ద్వారా మా జీవితాలు వెలిగింపబడి మా నోటి ద్వారా మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు, మాకందరికీ దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.